సంగారెడ్డి జిల్లా కందిలోని ప్రభుత్వ అగ్రికల్చర్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ మరో ఘనత సొంతం చేసుకుంది. ఈ కాలేజ్లో చదివిన విద్యార్థులు 78 ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం చేసుకున్నారు. ప్రభుత్వం 100 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే ఈ ఒక్క కాలేజ్ నుంచే అత్యధిక జాబ్లు సాధించారు. దీంతో ఈ కాలేజ్ పేరు మారుమ్రోగిపోతుంది. సాధారణంగా ప్రభుత్వ కాలేజీలపై ఎవరికీ పెద్దగా ఆసక్తి ఉండదు. తమ పిల్లలను లక్షలు పోసి ప్రైవేటు కాలేజీల్లో చదువుకుమని పంపిస్తారు. కానీ కందిలోని ప్రభుత్వ అగ్రికల్చర్ అండ్ ఇంజనీరింగ్ కాలేజీ మాత్రం అలా కాదు. పిల్లలకు చదువుతో పాటు ఉపాధి లభించేలా శిక్షణ ఇస్తారు. వారి కృషి ఫలించి ఈసారి ప్రభుత్వం ప్రకటించిన 100 ఉద్యోగాల్లో 78 ఉద్యోగాలను ఇక్కడి విద్యార్థులే సాధించారు. ఇది సంగారెడ్డి జిల్లా కందిలోని ప్రభుత్వ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజీ. ఈ కాలేజీ 2011లో ఏర్పడింది. అప్పటి ఉమ్మడి ఏపీలో 3 మాత్రమే ప్రభుత్వ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలు ఉండేవి. 2014లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏకైక కాలేజీగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ శాఖలో 100 అగ్రికల్చర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులకు పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు వందలాది మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఏడాది జూన్ 23న ఫలితాలు రాగా కంది అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివిన వారికే 78 ఉద్యోగాలు వచ్చాయి. మా కళాశాల నుండి 78 మంది విద్యార్థులు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్గా సెలెక్ట్ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అదేవిధంగా మా టీచర్స్ అందరూ కూడా చాలా గర్వపడుతున్నారు. అసాధారణమైనటువంటి ప్రతిభ కళాశాలకు చాలా గర్వకారణము. అదేవిధంగా విశ్వవిద్యాలయానికి కూడా చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. 2011 నుంచి ఈ కాలేజీలో చదివిన పూర్వ విద్యార్థులు ఇప్పటికే దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. కొందరు విద్యార్థులు ఇదే కాలేజీలో చదివి తాము చదివిన కాలేజీలోనే ప్రొఫెసర్లుగా చేస్తున్నారు. ఇలా జాబ్ చేస్తూనే ఏఈఈ పోస్టులకు ఎంపికయ్యారు. మరో 2 విద్యార్థులు చదువుతూనే ఉద్యోగాలు సాధించారు. వెల్ ఎస్టాబ్లిష్డ్ లైబ్రరీ ఉంది. అందులో ఉన్న పుస్తకాలు మా అందరికీ ఎవరైతే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ చాలా ఉపయోగపడ్డాయి. ఇక్కడ ఉన్న వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాకల్టీ మాకు చాలా మంచిగా గైడ్ చేసి మా విజయంలో ముందున్నారు. ఫైనల్ ఇయర్ చదువుతున్నాగానే నాకు క్యాంపస్ ప్లేస్మెంట్లో టఫే కంపెనీలో జాబ్ వచ్చింది. 6 lakhs per annum. ఇక్కడ ఫ్యాకల్టీ చాలా గైడ్ చేశారు. ఫ్యాకల్టీ బాగుంది. ఇక్కడ ల్యాబొరేటరీస్ బాగున్నాయి. ఈ కాలేజీలో చదివిన విద్యార్థులకు ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేశారు. దీంతో చదివినటువంటి విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా సొంతంగా బిజినెస్ పెట్టుకునేలా మరో 4గురికి ఉపాధి కల్పించేలా శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ ముందుగా మా కళాశాలలో జాయిన్ అయినటువంటి విద్యార్థులందరినీ కూడా వాళ్ళ ఆసక్తికి తర్వాత వాళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగా మేము ఒక 3 గ్రూపులుగా డివైడ్ చేస్తున్నాము. అంటే ఎవరైతే గవర్నమెంట్ సెక్టర్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళొక గ్రూపు, అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళాల్సిన వాళ్ళందరూ కలిసి ఒక గ్రూపు, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ కలిసి ఒక గ్రూపు. సో ఈ 3 గ్రూప్స్ కింద డివైడ్ చేసిన తర్వాత వాళ్ళకి స్కిల్స్కి పెంపొందించే విధంగా వాళ్ళకి కోచింగ్కి ఇప్పించడానికి మేము ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత, అదేవిధంగా కోచింగ్ సెంటర్లో పనిచేసినటువంటి మంచి అత్యున్నతమైన ఫ్యాకల్టీ చేత, తర్వాత ఐఐటి ఐసిఆర్ లాంటి ఇన్స్టిట్యూషన్లో పనిచేసినటువంటి అధ్యాపకుల చేత, అవసరమైతే విదేశీ అధ్యాపకుల చేత కూడా మేము గెస్ట్ లెక్చర్స్ ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా కోచింగ్ కూడా వాళ్ళకు సరైన విధంలో ఇప్పించడం జరుగుతుంది. తెలంగాణలో చాలా ప్రైవేట్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నా వాటన్నిటినీ తోసిరాజే స్థాయిలో ఇక్కడి కాలేజీ విద్యార్థులు తమ ప్రతిభ ప్రదర్శించారు. దీంతో ఈ కాలేజీ పేరు రాష్ట్ర స్థాయిలో మారుమోగిపోతోంది.